పాత చింత ఫార్ములాతోనే జగన్ కొత్త ఆలోచన రాదేమో ఇక. తన రాజకీయానికి విద్యార్థులను వాడుకున్న జగన్ 2019కి ముందు యువభేరితో యువతకు మోసం. మళ్లీ అదే పంథాలోకి వైసీపీ అధినేత. విద్యార్థులు చక్కగా చదువుకోండి, మీ సమస్యల పట్ల నేను పోరాడతా అనే ఆలోచించిన మొదటి నాయకుడు ఈ తెలుగు గడ్డపై ఎవరైనా ఉన్నారా అంటే అది బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఒక్కరే. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఎంత దూరమైనా వెళ్లి కొట్లాడారే తప్ప రాజకీయాలకు వాడుకున్న సంఘటన సందర్భం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. కానీ మిగతా పార్టీలు అలా కాదు. కాలేజీలు ఎగ్గొట్టించి వాళ్లకు అవి ఇవి ఆశ చూపించి వెంట తిప్పుకున్నారు మిగతా పార్టీ నేతలు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన బాధ్యత లేని నాయకుడు వైఎస్ జగన్. అన్నా, ఈ రాజకీయ నేతలను ఎలా నమ్మాలన్నా అని ఓ విద్యార్థినితో స్క్రిప్ట్ చదివిస్తే రాజకీయాల్లో విశ్వసనీయత ఉండాలి తల్లి అని నీరసంగా చావలేని నవ్వుతో సమాధానం ఇచ్చేవారు వైఎస్ జగన్. దానికి యోభేరి అని పేరు పెట్టి విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నాడు. వాళ్లను అడ్డుపెట్టి అధికారంలోకి వచ్చిన జగన్ పులివెందులలో చేపల దుకాణాలు తెరిచాడు తప్ప ఒక్క పెట్టుబడిని రాబట్టలేకపోయారు. చదువుకున్న యువతకు ఉద్యోగాలు ఇవ్వలేకపోయాడు. అలాంటి వ్యక్తి మళ్లీ విద్యార్థులనే అడ్డం పెట్టుకుని రాజకీయం చేయబోతున్నాడు. విద్యార్థి విభాగం నాయకులతో సమావేశమైన వైఎస్ జగన్ ప్రజా సమస్యలపై పోరాడే బాధ్యతను వాళ్లకు అప్పగించారు. వైసీపీ విద్యార్థి విభాగం ఇకపై విద్యార్థుల చదువులు పాడు చేసే కార్యక్రమాన్ని మొదలుపెడుతుందన్నమాట. పీపీపీకి మెడికల్ కాలేజీలు ఇవ్వడంపై వైసీపీ నాయకులు చేయాల్సిన పోరాటాన్ని విద్యార్థుల నెత్తిన పెట్టారు వైఎస్ జగన్.